Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే అండి. నమస్తే అండి. ఈసారి నందిగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, వైసీపీ. ఎందుకని సార్? మంచి పనులు అవుతున్నాయి. మంచి పనులు అవుతున్నాయా? ఓకే, అంటే నందిగామ డెవలప్మెంట్స్ అలాంటివా లేకపోతే సంక్షేమాల? అన్ని పనులు బాగానే ఉన్నాయి. అన్ని పనులు బాగానే ఉన్నాయి. ఓకే, పైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని చూసేస్తున్నారా లేకపోతే ఎట్లా? ఇద్దరు మంచి వాళ్ళే. ఓకే, ఎంపీగా ఎవరు వస్తారు అనుకున్నారు? నాన్నగారు వస్తారు అనుకున్నారు. ఓకే ఓకే సార్. అన్న నమస్తే అన్న. ఈసారి నందిగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు? ఈసారి నందిగామకి జగన్మోహన్ రావు గారు వస్తేనే బాగుంటుంది. ఓకే, వైసీపీ క్యాండిడేట్ జగన్మోహన్ రావు గారు. వాళ్ళు చేసిన అభివృద్ధి కానీ ఏదైనా బాగుందండి. బాగుంది. ఓకే, అంటే మీరు పైన పార్టీని చూసా లేకపోతే ఇక్కడ లోకల్ లీడర్ని చూసా? ఇక్కడ లోకల్ లీడర్ కూడా బాగానే చేస్తున్నారు. ఓకే, పర్లేదు, ఇక్కడ కూడా బాగానే చేస్తున్నారు. జగన్మోహన్ రావు గారు వాళ్ళ తమ్ముడు అరుణ్ కుమార్ గారు బాగానే ఇక్కడ నందిగామ చేశారు. బాగుంది. ఇక్కడ జగన్ గారి డెవలప్మెంట్ బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారికి మా సపోర్ట్. ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎంపీగా కూడా కేసీఆర్ నాని గారు వస్తేనే. నాని గారు వస్తారు. వాట్ అబౌట్ చిన్ని గారు ఏంటంటారు మరి? చిన్ని గారిది మనకి రాజకీయ అనుభవం కూడా లేదు సార్. నాని గారు వస్తారని కొంచెం స్ట్రాంగ్ గా ఉంది. మండితో జగన్మోహన్ రావు గారు వస్తారు. ఓకే, వైసీపీ వద్దు. ఎందుకనన్నా వైసీపీ? బాగుంది, పరిపాలన బాగుంది. వాళ్ళిద్దరు బ్రదర్స్, ఇద్దరు సౌమ్యులు, మంచిగా మాట్లాడతారు. ఎవరు వెళ్ళినా స్పందిస్తారు. దేనికి ఇబ్బంది లేదు. ఒక ఎమ్మెల్యే అని అహంకారం ఏం లేదు. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మంచిగా పలకరిస్తారు. దేనికైనా బాగా స్పందిస్తారు. ఓకే, ఎంపీగా ఎవరు వస్తారు అనుకున్నారు? నాని గారు వస్తారు. వై నాట్ చిన్ని గారు? చిన్ని గారు అంటే ఇప్పుడు వచ్చారు. నాని గారికి అనుభవం ఉంది, ఏ పార్టీలోనూ అనుభవం ఉంది. ఇప్పుడు దీనికి కూడా దీనికి ఆయన కూడా వస్తారు. పైన ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఇంకెవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అందులో ఎదురే రావచ్చు. పోయినసారి 151 వచ్చినాయి. చూడాలి, ఇక ఎక్కువ వస్తాయి అదే వస్తాయి అనేది చూడాలి. తగ్గేది లేదు. సమస్య లేదు. నమస్తే అన్న. నమస్తే. ఈసారి నందిగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా సరే జలానికి ఉపయోగపడే పనులు చేస్తే సార్. ఓకే, ఇప్పుడు దాకా ఎవరు చేయలేదంటారా? చేశారు. ఇంకా అభివృద్ధి పొందాలి. ఇంకా అభివృద్ధి చేయాలి. నందిగామ చాలా అభివృద్ధి చేయాలి. మెయిన్ సిమెంట్ రోడ్లు ఎక్కడైతే ఉన్నాయి. డ్రైనేజ్ సమస్య ఉంటుంది. కరెంట్ సమస్య తీర్చేశారు. ఓకే, ఇక్కడ నందిగామ ఎమ్మెల్యే మండితో జగన్మోహన్ చాలా చాలా బాగా చేశాడు. ఆయన వస్తే ఇంకా బాగా జరిగిద్దని నేను కోరుకుంటున్నాను. ఓకే, పైన ఎవరు వస్తారు అనుకుంటున్నారు సీఎం? పైన అంటే విషయం ఏంటంటే జనం చెప్పలేదు, ఎటు తిరిగి ఎటు తిరగని తెలియదు. సో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మంచిదని అనుకుంటున్నాను. ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? హ్యాట్రిక్ కొడతారు కేసీఆర్ నాని గారు. ఓకే ఓకే. గురుగారు నమస్కారం అండి. చెప్పండి సార్. ఈసారి నందిగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఎమ్మెల్యే కాదండి, ఎమ్మెల్యే గురించి నేను ఆలోచించలే కానీ లోకల్ ఎమ్మెల్యే గురించి. ఎందుకు? వచ్చేది జగన్ చూసి వేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేస్తారు ఎవరైనా కానీ. మాకు లోకల్ ఎమ్మెల్యేతో సంబంధం లేదు. కానీ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం? సంక్షేమ పథకాలండి. సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందినాయి. దానికంటే ఇదే బెటర్ అండి. ఇప్పుడు అభివృద్ధి లేదు అంటున్న వారికి మీరేమంటారు? అన్ని పోర్టులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి అండి. ఉద్యోగాలు, విశాఖ మెడికల్ కాలేజీలే కానీ, ఆయన సంక్షేమ పథకాలే కానీ, జనాల్లో కలిసిపోయి ఉంటాం. కానీ ఏంటంటే జగన్ గారే వస్తారు. మళ్ళీ ఆయన కేసీఆర్ నాని గారు వస్తారు. ఓకే, కేసీఆర్ నాని. ఓకే అండి, థ్యాంక్ యూ. గురుగారు నమస్కారం అండి. నమస్తే అండి. ఈసారి నందిగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు? నేను జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, డాక్టర్ జగన్మోహన్ రావు గారు. ఓకే ఓకే. సో అటు ఎవరిని చూసి, అంటే పైన జగన్మోహన్ రెడ్డి గారిని చూసా లేకపోతే ఇక్కడ ఈ జగన్మోహన్ రావు గారిని చూసా? పైన జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలను బట్టి ఇక్కడ మొండితో జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకున్నాను. ఓకే ఓకే. అంటే పథకాలు నచ్చాయి మీకు? బాగుంది. ఓకే, అన్ని ఎందాయా? అన్ని ఓకే. అంటే బాబు గారు ఎందుకు వద్దు అనుకుంటున్నారు? బాబు గారు నమ్మకం లేని మనిషి. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడండి. ఈ పథకాల్లో అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, విద్యా వసతి కానీ, విద్యా దీవెన కానీ, ఇన్ని పథకాలు ఎక్కడన్నా ఉందా? ఈ ఆలోచన వచ్చిందా, ఈ థాట్ వచ్చింది ఆయనకి. సరే, అది ఒక పక్కన పెట్టే విషయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆయన చేసింది 58 ఏళ్ళ పాలనలో ఏ
ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు సమానంగా అందుకుంటున్నాయి. అది ఇంకోటి ఏంటి, డీబీటీ ద్వారా నాన్ డీబీటీ ద్వారా. డీబీటీ అంటే డైరెక్ట్గా అకౌంట్లో పడిపోతున్నాయి. ఒక దళారి లేరు, ఇంకో వ్యవస్థ లేదు. చేతులు తడపడం మొదలు తడపడం డైరెక్ట్ పోయి అకౌంట్లో పడుతున్నాయి. బటన్ నొక్కితే మనకు పడుతుంది. అలా జరుగుద్దా? అలా ఆలోచన వచ్చిందా? వాళ్ళు చేసిన వాటిలో జగన్మోహన్ రెడ్డి నమ్మకం. ఓకే ఓకే. మరి ఎంపీగా ఎవరు వస్తారు అనుకున్నారు ఇక్కడ? కేసీఆర్ నాన్నగారు వస్తారు. చిన్ని గారి పరిస్థితి ఏంటంటారు? కేసీఆర్ నాని గారు బంపర్. ఆయన పెట్టిన పోయినసారి టాటా ట్రస్ట్ కానీ ఆ అభివృద్ధి పథకాలు కానీ ఆయనకే ఎక్కువ. ఆయన వస్తారు కన్ఫర్మ్. ఓకే అన్న, థ్యాంక్ యూ. బాబాయ్ నమస్తే. బాబాయ్ నమస్తే. ఈసారి నందిగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? మడితో జగన్మోహన్ గారు వస్తారని. ఓకే. వైసీపీ టౌన్ బాగానే అభివృద్ధి చేసిండు, పర్వాలేదు, ఏ గొడవలు లేకుండా శాంతియుతంగానే ఉంది. మళ్ళా ఆయనే వస్తారని మేము రావాలని కూడా కోరుకుంటున్నాం. పైన జగన్మోహన్ రెడ్డి గారు రావాలనా లేకపోతే ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీగా వస్తారు. ఇక్కడ ఈ నియోజకవర్గానికి వచ్చి ఆయన కూడా వస్తారని మేము కూడా ఆశిస్తున్నాం. ఓకే. ఎంపీగా ఎవరు అవుతారు అనుకుంటారు? ఎంపీగా అయితే మరి మనం చెప్పలేవు విషయం, ఎందుకంటే నిన్న దాకా ఆ పార్టీలో ఉన్నారు కదా నాని గారు, ఇటు వచ్చారు. లెక్క ప్రకారంగా అయితే నాని గారు కూడా వస్తారని అనుకుంటున్నాం, గెలుస్తాడని అనుకుంటున్నాం. అది చిన్ని గారు గెలవాలంటారా? ఇక టీడీపీ వ్యవహారం లేదులేండి, ఇక టీడీపీ అయిపోయింది, టీడీపీ సీను. ఎందుకంటే పేదల గురించి బాగానే అభివృద్ధి చేస్తున్నారు, కొంచెం ఫలాలు అందియటంలో కానీ బాగానే ఉంది. అది మరి ఇప్పుడు కావాల్సింది పేదవాడికి అందే సమయానికి కొద్దిగా ఏదో ఒకటి అందిందంటే వాడికి కంపల్సరీగా వాళ్ళనే నమ్ముకుంటారు. అది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారు, కంపల్సరీగా వస్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే అండి. ఈసారి నందిగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు అవుతారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రావు గారు. వైసీపీ? అవునండి, వైసీపీ. అంటే ఏంటన్నా ఆయన చేసిన అభివృద్ధి లేకపోతే పైన రోడ్లు కానీ సంక్షేమ పథకాలు కానీ ఇక్కడ అందరికీ పెన్షన్లు ఇవ్వడం కానీ అందరికీ బాగా చేశారండి. ఓకే. రోడ్లు విస్తరణ కానీ మన సైడ్ కాలువలు కానీ బాగా చేశారు. ఓకే. ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటారు? కేసీఆర్ నాని గారు వస్తారు. వాట్ అబౌట్ చిన్ని గారు? చిన్ని గారు ఏమంటున్నారు? చిన్ని గారు ఎక్కడ బాగా కేసీఆర్ నాని గారు టాటా ట్రస్ట్ ద్వారాగా బాగా మంచి పేరు ఉందండి. అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఉండగా వైసీపీలో కూడా కొంతమంది వేయడం జరిగింది. ఇప్పుడు కంపల్సరీగా గెలవడం జరిగింది. ఓకే. పైన కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. ఈసారి నందిగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? ముందుతో జగన్మోహన్ రావు గారు 100% ఇవాళ ర్యాలీ చూసి మాట్లాడాలి. మనం మాట్లాడేటప్పుడు మీకు మొన్న ర్యాలీకి ఇవాళ ర్యాలీకి డిఫరెన్స్ చూసుకోండి. వాళ్ళకి ఎండ ఎక్కువ అలుపు వచ్చింది, వాళ్ళకి మాకు ఎండ ఎక్కువ ఊపు వచ్చింది. చూసుకోండి, మీకు సీఎం రోడ్డు ఆ దరి నుంచి ఈ దరి దాకా జనాలతో కిక్కిరిసిపోయింది. 30,000 మెజార్టీ తక్కువ రాదు డాక్టర్ గారికి. మరి ఎంపీగా ఎవరు అవుతారు అనుకుంటారు? నో డౌట్ నాని గారే, కేసీఆర్ నాని. చిన్ని గారు మాకు పరిచయం లేదన్న, అసలు ఆయన ఎవరో కూడా తెలియదు, నిలబడేదా కూడా ఆయన ఎవరో తెలియదు మాకు. పైన ఎవరు వస్తారు అన్న? ఏడా టీడీపీ కంచుకోట అన్న, 30 సంవత్సరాలు కంచుకోటలోనే జగన్మోహన్ రావు గారు వస్తున్నారంటే పైన ఊరు వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు. సింపుల్ లాజిక్ అది. జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్. ఓకే అన్న, థ్యాంక్ యూ. జగన్ కేస్తాం మేము. జగన్ గారికే మేము వేసేది. అభిమానం జగన్ గారి మీద? మాకు అభిమానం జగన్ గారు అంటే జగన్ గారు జగన్మోహన్ రావు గారా లేకపోతే రావు గారు? జగన్ మకర రావు గారి. మేము ఆయనకే వేస్తామండి. మేము ఓటు పుట్టిన కానీ జగన్మోహన్ గారికే వేసేది. మాది లింగాలపాడు. మాది లింగాలపాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పైన ఉన్నటువంటి సీఎం లేకపోతే ఈయన? సీఎం అయినా ఆయన, ఈయన ఆయన, అందరికి మీరు ఎట్టని మేము ఆయనకే వేసేది. ఏమంది అందరికి ఎందుకు పెన్షన్లు వస్తున్నాయనా? పెన్షన్లు వస్తున్నాయి, అన్ని పథకాలు వస్తున్నాయి. మరి 18 సంవత్సరాలు 18 వేస్తాండవు మొత్తం. మరి మాకు అన్ని సహాయం చేస్తాం. మేము జగన్మోహన్ గారికే వేస్తాం ఓటు. చంద్రబాబుకి ఎందుకు వేయకూడదు అనుకున్నారు? మేము మాకు అలవాట్లేదు, అసలు మేము వేయం కూడా. అసలు మేము వేయలేదండి. మాకు ఓటు పుట్టింది, మేము పిరగాల వేలు పుట్టిన కానీ మేము ఆయనకే వేసేది. అంతే అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. ఈసారి నందిగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటారు? పక్కాగా మొండుతో జగన్మోహన్ రావు గారు వస్తారు అనుకుంటున్నాను. వైసీపీ. ఎందుకనన్నా ఆయనే? ఎందుకంటే గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత పరిపాలన చాలా బాగుంది. నందిగామ రూపురేఖలు మారిపోయినాయి, అభివృద్ధి జరిగింది, బాగుంది. జరిగిందంటారా? పక్కగా బాగా 100% జరిగింది. ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటారన్న? ఎంపీగా కేసీఆర్ నాని గారు పక్కాగా వస్తారు. వైనాట్ చిన్ని గారు? చిన్ని గారు రారు.
అసలు లేదు ఆయన ఎందుకంటే ఫస్ట్ టైంగా నాన్నగారు అంటే ఇదివరకు చూశారు ఆయన పరిపాలన కానీ ఆయన కానీ అంత జగన్ గాలిలోనే నాన్నగారు గెలిచారు. ఓకే అట్లా అనమాట. ఓకే పైన పైన ఎవరు వస్తారు అనుకుంటారు? పక్కాగా 100% జగన్ జగన్మోహన్ రెడ్డి సీఎం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఈసారి నందిగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన తరఫున ఉండేటువంటి వైసీపీ క్యాండిడేట్ జగన్మోహన్ రావు గారు. జగన్మోహన్ రావు గారు. ఓకే అంటే ఏంటన్నా ఆయన మీద అభిమానం, పార్టీ మీద? దేనికైనా మా అభిమానం ఆయనకి. ఓకే తెలుగుదేశం వద్దనుకున్నారా? అవునవును. అంటే ఎందుకని తెలుగుదేశం వద్దు? ఇక అదంతా మనకేం తెలుస్తామండి. నాకు మీటింగ్ రాదు పెట్టదు. మాకు అభిమానమైన పార్టీ ఆయన జగన్ గారు అంటే మాకు ఇష్టం. ఆయన నిలబడ్డం ఆయనకి చేస్తారు. నమస్తే అన్న. నమస్తే. ఈసారి నందిగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? జగన్మోహన్ రావు గారు. ఓకే ఓకే అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అభిమానమా లేకపోతే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ పథకాలు వాళ్ళ వాళ్ళ గురించి ఆయన గురించే అంతా. ఓకే ఓకే తెలుగుదేశం ఎందుకు వద్దు అనుకుంటున్నారు? ఏమో సార్ దాని గురించి లేదు ఇంకేం లే, జగన్ గారే అంతేనా? ఓకే ఎంపీకి ఎవరికి వేద్దాం అనుకున్నారు? నాని గారికి వేద్దామని. నాని గారికి వేద్దాం. ఇక ఎటు కూడా వైసీపీ అంతే. వైసీపీ. ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. ఈసారి నందిగామ నియోజకవర్గానికి ఎవరు వస్తారు అనుకున్నారు? జగన్మోహన్ రావు గారు రావాలి. ఓకే అంటే ఏంటి ఆయన రావడానికి? ఆయన వల్ల అందరికీ ముసలి వాళ్ళకి పెన్షన్లు ఉన్నాయి. అంత వృద్ధా పెన్షన్లు అని, అమ్మఒడి అని ఇంకా ఉండే కదా, చేయిత్ అని, 45 సంవత్సరాల డబ్బులని. అంటే పైన ఈ సంక్షేమాలు చూసి వేద్దాం అనుకుంటారా? ఓకే అంతే అర్థం. అన్ని బాగానే ఉన్నాయి, మాకు అన్ని బాగానే ఉన్నాయి. జగన్ అంటే మాకు ఇష్టం. ఓకే ఓకే ఆయన రావాలని ఉంది మాకు. ఓకే ఎంపీకి ఎవరు వస్తారు అనుకున్నారు? ఎంపీ కేసీఆర్ నాని గారు మంచి వ్యక్తి. చిన్ని గారు ఆయన మన గురించి తెలియదు. నాని గారు అంటే ఇంతకుముందు చేసింది కాబట్టి ఆయన చిన్ని గారు అంటే తెలియదు. చెన్ని గారి గురించి తెలియదు. నాని గారు నెంబర్ 1. ఓకే థ్యాంక్ యూ. కేసీఆర్ నాని గారికే ఇష్టం మాకు ఓట్లు వేయటం. జగన్మోహన్ రెడ్డి గారే గెలవాలి. ఆయన చేసే ఫలితాలు అన్ని మాకు నచ్చినాయి. మేము ఆయన గారికే అన్ని అందుతున్నాయి. మాకు రాపోయినా ఎదుటోళ్ళకి వచ్చినా మాకు సంతోషమే. ఓకే అన్న నమస్తే అన్న. నమస్తే అండి. ఈసారి నందిగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ముండితో జగన్మోహన్ రావు గారు. ఓకే ఏంటన్నా అంటే పార్టీ మీద ఉన్నటువంటి అభిప్రాయమా లేకపోతే ఆయన మీద ఉన్నటువంటి అభిమానం? పార్టీతో పాటు అన్ని సంక్షేమ కార్యక్రమాలు కానీ, వ్యక్తిగతంగా కూడా మంచి వ్యక్తి. పనులు ఏదన్నా డైరెక్ట్ చేస్తూనే ఉంటారు. అంటే టీడీపీని ఎందుకు ఎన్నుకోకూడదు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడ నందిగామ గారు కూడా డెవలప్మెంటింగ్ బాగుంది. రెండు జగన్మోహన్ రావు గారు ఏదన్నా కానీ ఏదైనా ఓపెన్గా పనిచేస్తారు, నోటిగా చేయగలుగుతారు. ఓకే పైన ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఎంపీగా కేసీఆర్ నాని గారు వస్తారు. వైనాడు చిన్ని గారు రారనుకున్నారా? చిన్ని గారు చాలామంది తెలియకపోవచ్చు. ఇంకా అంత గతంలో పనిచేస్తున్నారు. మంచి వ్యక్తి. రెండు సైడ్లో కూడా ఆలోచన చేస్తున్నారు. ఓకే థ్యాంక్ యూ. నందిగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? మండతాల జగన్మోహన్ రెడ్డి వస్తారు. జగన్మోహన్ రావు గారా? ఓకే ఓకే అంటే ఏంటి ఆయన అంటే ఆయన మీద అభిమానం లేకపోతే పార్టీ మీద అభిమానం? పార్టీ మీద అమ్మాను. పార్టీ మీద అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం. ఓకే అన్నీ అందాయా? సంక్షేమాలు అందాయా? ఓకే బాబు గారికి ఎందుకు వేయకూడదు అనుకుంటున్నారు? బాబు గారి సమస్య కదన్న. మాకు 3 ఆడపిల్లలు చదువుకుంటున్నారు కాలేజీలు, వాళ్ళకి విద్యా దీవెన పడుతుంది. ఈ లోపల మాకు ఇల్లు ఒకటి వచ్చింది, ఇల్లు కట్టుకున్నాం. అది అన్నీ అందే అయితే. ఓకే ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటారు? ఎంపీ కేసీఆర్ నాని వస్తారు. నాని గారు వస్తారు. చిన్ని గారు చెప్పలేము. నాని గారు అయితే వస్తారు. పైన జగన్మోహన్ రెడ్డి. ఓకే ఇప్పుడు ఎవరు వస్తారు అనుకుంటారు ఈసారి? మాకు జగన్ అన్నే జగన్ అన్న రావాలి. నాకు హార్ట్ ఆపరేషన్ అయితే బాగా చేశారు. 6 లక్షలు అయినాయి. 5,000 నాకు ఫ్రీ చేశారు. మాకు అమ్మ బడి పడుతున్నాయి. మాకు పిల్లలు చదువు ఫ్రీ. మాకు బాగా చూసుకుంటున్నారు. ఆయనే రావాలి. లోకల్ గా జగన్మోహన్ రావు గారికి వేస్తారా? జగన్మోహన్ రావు మేము జగన్ కి అందరూ అంటే ఆయన పైన ఆయన చూసి వేద్దాం అనుకుంటున్నా. ఆయన చూసి చంద్రబాబుకి వేయద్దు అనుకున్నారా? ఎందుకు? లేదండి ఆయనకి ఏం మాకు జగన్ అన్నే రావాలా. మా పళ్ళన్నీ మంచిగా చేశారు ఆయన. నాకు ఆపరేషన్ కూడా బాగా జరిగింది. ఆయనే చేశారు మొత్తం. నాకు హార్ట్ ఆపరేషన్. నమస్తే అన్న. నమస్తే అండి. సరే నందిగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? డాక్టర్ మండుతోల జగన్మోహన్ రావు గారండి. ఎందుకంటే అతని గెలుపు ఖచ్చితంగా ఖాయం అండి. రెండోది ప్రభుత్వ పాలన కానివ్వండి, గౌరవనీయులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ముఖ్యంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలు ఈరోజు ప్రతి పాఠశాలలో ఉన్నటువంటి అంటే బెంచెస్ కావచ్చు, బుక్స్ కావచ్చు, పిల్లలకు కావాల్సిన బట్టలు, ముఖ్యంగా మిడ్ డే మీల్స్ గతంలో లేనటువంటి ప్రభుత్వం ఈ సంవత్సరం ఈ ప్రభుత్వంలో పిల్లలకు మంచి పోషకాహారం అందిస్తుంది. పిల్లలకు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు
చక్కగా చదువుకునే అవకాశం కల్పించారు. ముఖ్యంగా అమ్మఒడి, నేరుగా అమ్మఒడి తల్లుల అకౌంట్లో పట్టడం, ఆ తల్లులకు లబ్ధి పొందడం, అది మంచి పథకం అని చెప్పి తెలియజేస్తున్నాం. రెండోది సచివాలయ సెక్రటరీస్ జాబ్స్ రావడం కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ, ముఖ్యంగా వృద్ధులు పెన్షన్కి వెళ్ళి తీసుకోలేనటువంటి పరిస్థితి చాలామంది ఉన్నారు నిరుద్యోగులు. అది ఆ పథకం కూడా మంచిదని చెప్తున్న సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, తర్వాత అమ్మఒడి పథకం కావచ్చు, ఇంకా ఇతర ఏదైనా ఇటువంటి పోయిన ప్రభుత్వమే చూసుకుంటే ఈ ప్రభుత్వం కొంచెం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులు అందరూ కూడా ఈ ప్రభుత్వం మేలు చేస్తుంది. పథకం నేరుగా వాళ్ళ అకౌంట్లో పడుతుందని చెప్పేసి ఇది నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. అదే సార్ ఎంపీకి ఎవరు వస్తారు అనుకుంటున్నాను? ఎంపీకి అంతగాల్లో ఉన్నప్పుడు కేసీఆర్కి వేస్తే ఖచ్చితంగా విజయవాడ ఎంపీ పార్లమెంటరీ గవర్నమెంట్ కేసీఆర్ నాన్నగారు ఖచ్చితంగా గెలుస్తారండి. వాట్ అబౌట్ చిన్ని గారు? చిన్ని గారు నాకు తెలిసినటువంటి కొన్ని గ్రామాలు అంటే ఆయనకు మంచి పేరు ఉండొచ్చు. చిన్ని గారు నాకు తెలిసి 7 నియోజకవర్గాల్లో నాకు తెలిసి 3-4 నియోజకవర్గాలు అతను పరిచయం ఉంది. నాని గారు అన్ని నియోజకవర్గాల్లో వాటర్ ట్యాంకులు కావచ్చు, టాటా ట్రస్ట్ ద్వారా రకరకాల బాత్రూమ్స్ కావచ్చు, ఇతర కార్యక్రమాలు ఆయన చేసినటువంటి పనులు నిజంగా పోయినటువంటి ఎలక్షన్స్ అంత భారీ మెజారిటీలో విజయవాడ ఎంపీకి వెళ్ళడం అంటే అది మామూలు విశేషం కాదు. సో ఆయన అటున్నా ఇటున్నా గెలుపు ఖాయం. ఖచ్చితంగా నాని గారు 100% గెలుస్తారు. నందిగారు నియోజకవర్గం డాక్టర్ గారు గెలుస్తారు ఖచ్చితంగా. ఇందులో తిరిగి వెళ్ళి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఈసారి నందిగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు సార్? 100% వైఎస్ఆర్సీపీ. ఓకే, 100%. జగన్మోహన్ రావు గారు 100%. అంటే ఏంటి సార్ అంత కాన్ఫిడెంట్గా? అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి, చక్కగా ఇస్తున్నారు, ఫ్యామిలీకి ఇస్తున్నారు, అందరూ సంతోషం హ్యాపీగా ఉన్నారు. ఓకే, పిల్లలు ఆడవాళ్ళు, రైతులు అందరూ క్షేమంగా ఉన్నారు. ఓకే, అందరికీ అంత బాగుంది అనుకుంటారు అందరూ. ఓకే సార్, ఇప్పుడు రాజధాని లేదు, డెవలప్మెంట్ లేదు అంటున్న వారికి మీరు ఏమంటారు సార్? అయితే రాజధాని 3 రాజధానులు కావాలి, ఇదివరకు బయట చేశారుగా. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఒక రాజధాని అని ఎట్లా? ఇదివరకు చేశారుగా, బయట చేశారుగా. అక్కడ కర్నూలు ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాలి, ఒకసారి హైదరాబాద్ పెట్టారు, ఇబ్బంది పెట్టారు అన్నారు కదా. ఇవాళ 3 సార్లు తప్పే ఉంది. ఓకే, అందరికీ అందుబాటులో ఉంటుంది కదా. ఎంపీకి ఎవరు వస్తారు అనుకున్నారు? నాని గారు వస్తారు. వాట్ అబౌట్ చిన్ని గారు? చిన్ని గారు ఫస్ట్ ఫ్రెష్ క్యాండిడేట్గా నాని గారు వస్తారు అనుకున్నారు. మా ఒపీనియన్ అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.